మరి ఫస్ట్ ఈ థీమ్ లో పర్ఫార్మ్ చేయడానికి రాబోయే టీమ్ సెలబ్రిటీస్ అంటే ఓన్లీ షాప్ ఓపెనింగ్స్ కే కాదు అని చాలా బ్రాడ్ గా ఆలోచించాడు రవి. ఏకంగా తన చెల్లి పెళ్లి చూపులకి ఒక సెలబ్రిటీని పిలిచాడు. అసలు ఎవరా సెలబ్రిటీ తెలుసుకోవాలంది కదా. సో లెట్స్ వెల్కమ్ రచ్చా రవి అండ్ స్టీవ్. ఏమండి ఏమండి ఏంటే? అబ్బా ఏం లేదండి, ఈ రోజు మీ చెల్లెలకి పెళ్లి చూపులు కదా. అవును. ఎప్పట్లో ఊరికే బంధువులందరినీ పిలిచిన దానికంటే సెలబ్రిటీని పిలిస్తే మన ప్రోగ్రామ్ కూడా మంచి హైప్ వస్తుంది కదండి. సెలబ్రిటీలను పెద్ద పెద్ద ఫంక్షన్లు పిలవాలని. అంటే మీరు చెప్పేవన్నీ అబద్ధాలు అనమాట. మీకు ఎవ్వరు సెలబ్రిటీలు పరిచయం లేదనమాట. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే పిలుస్తావు. హలో భయ్యా, నేనే భయ్యా. భయ్యా భయ్యా చిన్న 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 ఫంక్షన్ భయ్యా, ఇంట్లో మీరు ఖచ్చితంగా వస్తున్నారు. మా ఫ్యామిలీకి ప్రామిస్ చేసా, మీరు వస్తున్నారు అంతే. నా మీద ఒట్టు, మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు, వచ్చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పెళ్లి వాళ్ళు వచ్చేసినట్టున్నారు. వెళ్ళి నువ్వు రెడీ చేయిపో పాపను. ఇప్పుడే వచ్చేస్తాను. అందరూ వాళ్ళు వచ్చేస్తున్నట్టుంది. పెళ్లి కొడుకు అంటే ఇలా ఉండాలి. రండి రండి, కూర్చో. ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏమే రెడీ అయ్యిందా? వచ్చేస్తున్నాం. ఓకే, అమ్మాయిని తీసుకురా. తెస్తున్నానండి. ఓనార్ ఇంటికి తెచ్చారా? వచ్చేస్తుంటాడు వచ్చేస్తుంటాడు. వచ్చేసాడు అనుకుంటా. చిన్నోడు దుమ్ము దులిపేస్తాడు. ఈ స్టెప్ కే మీ ఫ్యాన్స్ అండి. ఈ స్టెప్ కే స్పెట్స్ అలా పడేసారేంటండి? ఊరికేలా సెలబ్రిటీలు స్పెట్స్ తీయద్దండి. చౌరుగా నీ మాట. ఏంటి కాదు, ఏంటి రమ్మనం ఏంటి? చిన్న కార్యక్రమం అండి, మీరు అలా కూర్చోండి. చిన్న కార్యక్రమం కూర్చోండి. ఒక్క ఫోటో. అదిగో ఇదిగో ఇప్పుడు వచ్చాడుగా. శ్వాస ఆడ నువ్వు. సెలబ్రిటీలు వస్తే ఆగరా? కూర్చో కూర్చో సార్. ఒక్క ఫోటో. చంటి గారు ప్లీజ్, నేను చెప్తాను కదా. అక్కడ కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఎక్కడ ఫోటో అంటున్నాడు కదా, తప్పలేదు. ఫోటో తర్వాత దిగదు సార్. మీరు ఇక్కడ కూర్చోండి సార్. ఇక్కడ అక్కడ వాస్తు ప్రకారం బాగలేదు సార్, మీరు ఇక్కడ కూర్చోండి. ఏమే రెడీయా? అంత రెడీ అండి. చంటితో చిట్టి ఫేస్బుక్ లో పెట్టే. హలో అండి, మా చెల్లండి. మా ఆవిడ కూడా మీ ఫ్యాన్ అండి. రాత్రి పక్కన నేనుంటాను, కలవరింపులు మీ పైన. నిజమండి, మా చెల్లెలైతే మీరంట కోసుకుంటుందండి. అంత ఫ్యాన్. చెల్లెమ్మా నువ్వు ఆగమ్మా. మారా, నువ్వు అడగకూడదు. ఊరుకోమన్నా నేనున్నాగా. కాదు, ఏంటి ఫంక్షన్ ఏంటో అంటే సార్, మా చెల్లెకి పెళ్లి చూపు. పెళ్లి చూపులకి నన్ను పిలవడం ఏంట్రా? అంటే సెలబ్రిటీలు పిలిస్తే బాగుంటుంది. సెలబ్రిటీ పెళ్లి చూపులకి పిలుస్తారు ఎవడైనా? అంటే హైప్ నాకు మనకు ఉన్న ఫ్రెండ్షిప్ మీద. సార్ మేము మాట్లాడుకోవచ్చా? హలో, నన్ను ఎన్నిసార్లు చెప్తావు? హలో మాట్లాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు చెప్పమ్మా. నా పేరు స్వాతి. నాకు చెప్తుంది మీ ఫ్యాన్ అండి, మీరంటే కోసుకుంటుందండి. అడగాలనుకుంటే ఇంకేమన్నా అడగచ్చండి. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏంటి దాకా చదివారు? ఆ తర్వాత నీ సినిమాలో చూసిందండి. మీ ఫ్యాన్ అండి. మీరు పెళ్లి కొడుకు కదా, మంచి పెళ్ళాం. ఎక్స్క్యూజ్ మీ, మీకేం వచ్చు? అప్పుడప్పుడు కుట్లు అలికలు అచ్చన్ బిళ్ళ తొక్కుడు బిళ్ళ బంగారం కాదా? వాడు అడిగితే నాకు నీ అమ్మాయి వాడు కదా అడిగేది, నాకు చెప్తుంది ఏమిట్రా? అభిమానం సార్. మీరు అంటే అభిమానం దగ్గర నీ అమ్మ కడుపులు కాదా? ఏమేమి అభిమానం రా? ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్. పెళ్లికి వచ్చావా? పెళ్లి చూపులకు వచ్చావా? ఫోటోలు దిగడానికి వచ్చారా? సార్ నేను కూడా మీ ఫ్యానే అండి. నీ పెండాకుడు ఫ్యాన్. అడుగు ప్రశ్నలు. మీ అయిపోయాయి కదా, మా చెల్లెలు నుండి అడుగుతుంది. అడుగు చెల్లెలు. ఫోన్ నెంబర్ ఇస్తావు, రాత్రి ఫోన్ చేస్తాను. నేను అంటే అభిమానం అండి, మీరంటే ఫ్యాన్ అండి.
కోసుకుంటుంది. కోసుకుంటుందండి. కేసావా? 2 ఫ్లాట్లు ఎన్నికేసేసానండి. 2 ఫ్లాట్లు ఉన్నాయా? ఏమే విన్నావా? మా కూతురికి పెళ్లి కాకముందు 2 ఫ్లాట్లు. వింటున్నా మీకు ఎలా అనిపించింది? ఏమిటి అనిపించింది? అదే సార్, ఇదేమన్నా పర్ఫార్మెన్స్ సార్? అనిపించడం ఏంటండి? అనిపించడం ఏంట్రా? కూర్చోండి సార్, మీరు సెలబ్రిటీ అని అభిప్రాయం పెద్దవాళ్ళని అడుగుతాం కదా, అలాగే. మీరు సిగరెట్ తాగుతారా? అంటే సోషల్ స్మోకర్ను, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో పాటే. సార్ మీ చెల్లిని మాత్రం బాగా చూసుకుంటా. మందు తాగుతారా? నేను సోషల్ డ్రింకర్ నండి, అది కూడా ఫ్రెండ్స్ తో పాటే. కానీ సార్ మీ చెల్లిని మాత్రం చాలా బాగా చూసుకుంటా. చూసావా, సోషల్ డ్రింకర్ అయినట చెల్లెని మాత్రం బాగా చూసుకుంటాడు. వింటున్నా. ఇదిగో పిండాకుడురా, నీ పిండాకుడు. మీరు కూర్చోండి. మీరు సెలబ్రిటీ సార్, కోపం రావద్దు. అదే అది కోసుకుంటుంది. మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగేటివి ఉన్నాయా? లేదు సార్, నాకు అమ్మాయి బాగా నచ్చింది. నాకు బాగా నచ్చాడు. నేను నచ్చడం ఏంటి? అంటే మీరు అభిమానులు అండి, అంటే మీ పెళ్లి కొడుకు కూర్చోండి. మీ ఫ్యాన్స్ సార్, మీ ఫ్యాన్స్ కూర్చుకుంటుంది. సార్ మా పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? పెళ్లి కొడుకు బ్రహ్మాండంగా ఉన్నాడు. మంచి అంటే ఫేస్బుక్ కోసం మావాడు ఫేస్బుక్ తొందరపడుతున్నాడు. లో పెడదామని చంటితో నీ చిన్ని. పెళ్లి బుక్ గురించి ఆలోచించరా నా పిండాకుడు? నీ తద్దినం ఫేస్బుక్ ఈ రోజు కాబట్టి రేపైనా పెట్టచ్చు. చెల్లెమ్మ ఇదేంట్రా నడుపుకెళ్తోంది? సరసంగా సార్, ఫ్యాన్స్ అండి, అలా ఏదో నడుపుకెళ్ళి కోసుకుంటా. అయ్యో స్నేహం కోసం అంతే. ఫ్యాన్స్ అండి, కూర్చోండి. వీళ్ళు అవుట్ అయ్యే టైం కూడా వచ్చేసి. అరే నువ్వు లేరా? నువ్వు భూమికి ఎంత ఉన్నావురా? భూమికి ఎంత ఉన్నావు? నేను భూమి తప్పితే 3 అడుగులు ఉంటావురా నువ్వు. నీకు పెళ్లి ఏమిట్రా? నీకు పెళ్లి ఏమిటి దాంతో? అది ఎలాంటిదో తెలుసా? నీకు తప్పితే మొత్తం 100 మంది సార్ అభిమానం సార్, ఫ్యాన్స్ సార్. మేము మీ ఫ్యాన్స్ అండి. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చచ్చా నా పక్కన వెళ్ళు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే వస్తావా? దేనికి నాన్న? ప్యాకెట్ ఆడుకోవడానికి. నీ అమ్మ నీకు సెలబ్రిటీ అంటే ఒక్కొక్కరికి ప్యాకెట్ ఆడుకోవడానికి. మంచి సంబంధం ఇది. బ్రహ్మాండం. ఒకడేమో వాడుకోవడానికి వస్తావా అంటాడు, వాడు పేకాడడానికి వస్తావా అంటాడు. సెలబ్రిటీ అంటే అట్లా అయిపోయింది కదా మీకు. నేను చేయలేవురా బాబు. బాబు ఏంట్రా ఓవరాక్షన్? నువ్వు ఆగన్నయ్య. నువ్వు ఆగన్నయ్య. నువ్వు ఆగన్నయ్య. ఇప్పుడు ఎవరు చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలి? రవి ఇట్రా, నేను చెప్పేది ఏంటంటేరా, జరిగిపోయింది. సెట్ అవ్వడరా వాడు. అర్థం కాదు, నీకు తెలియట్లేదు. వాడు 20,000 సంపాదన, నెలకు 5,000 అట్లా కుదరదు. నేనేమంటా అంటే, ఎలా చెప్పాలి, ఎవరైనా మంచి అది సంబంధం ఉందా? నీ చెల్లెల్ని నేను చేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రొఫెషన్ కు మా ఫ్యామిలీకి సూట్ కాదు. ప్రొఫెషన్ కి ఫ్యామిలీ ఎందుకు ఇవ్వను? ఆడు జెన్యూనా? ఏ విషయంలో జెన్యూన్ రా? వాడు శాలరీ 20,000 అని జెన్యూన్ గా చెప్పేశాడు. పిచ్చోహానికి అర్థం కావట్లేదు. వాడు 20,000రా, నా సంపాదన నెలకి 1,00,000. నెలకు 1,00,000 ఈ రోజు సంపాదిస్తావు, రేపు సంపాదించకపోతే ఎవరిని అడగాలి? అలా కాదురా, దాచి పెడతాంగా. ఎక్కడ? వాడు జెన్యూన్. ఏ విషయంలో జెన్యూన్ రా? వాడు సోషల్ డ్రింకర్ మాత్రమే అన్నాడు, ఫ్రెండ్స్ కోసం అప్పుడప్పుడు. అవును. మరి నువ్వు ఫ్రెండ్షిప్ కోసం తాగుతారుగా మీ ప్రొఫెషనల్ లో. అరే ఒరే, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. అది ఎప్పుడైనా రా, సినిమాలో నలుగురితో ఉన్నప్పుడు అదంతే. నా కొడుకు చెడిపోయింది నీ సినిమాలు చూసి. నేను పాపం చేశాను రా? ఒక్క ఫోటో సిగరెట్ లేకుండా చూపెట్టు, ఒక్క గ్లాస్ లేకుండా ఒక సినిమా చూపెట్టు. అది సినిమారా? సినిమాలో కామన్ అవుతూ ఉంటాయి. సినిమాలే చెప్తున్నా, ప్రభావితం చేసేది ఆ సినిమాలే. మీ ప్రొఫెషన్ కు మా ఫ్యామిలీకి సూట్ కాదు. ఎవరు చేసుకుంటారన్నయ్య? ఇందాక వాడితో కూర్చున్నప్పుడు నాకు కన్ను కొడుతుంది రా, వాడికి కన్ను కొట్టలేదు. నీ అభిమానం అది, నీ మీద ఉన్న అభిమానం మాత్రం. కోసుకుంటా నీ గురించి. ఇప్పటికే కోసుకుంటుంది. ఏంటి కన్ను కొట్టడాలు, కోసుకోవడాలు అభిమానాలా? నీ
పిండాకుడు ఓపెన్ రా, నీ పిండాకుడు ఓపెన్. కోసుకుంటాను మీకోసం ఏంటి కోసుకుంటాను మీకోసం కోసుకుంటావా? నీ అమ్మ కడుపు గాల నీ జన్యునిటీ తగలయ్యా, నీకంటే పెద్ద జన్యున్ ఉంది మీ వదినే. అది అభిమానం. నీ పిండాకుడు అభిమానం రా, నువ్వు దాంతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఇచ్చి కళ్ళు కప్పుకుంటుంది నాకు. అది అభిమానం, చంటి అభిమానం. మీరు దయచేసి మీ ప్రొఫెషనాలిటీ మాకు కుసూటు కాదు, వెళ్ళిపోవచ్చు. ఎందుకు కాదు? మీ ప్రొఫెషనాలిటీకి మీ పిల్లని ఇవ్వం, ఎక్కడ ఇవ్వం. వెళ్ళండి. సెలబ్రిటీలను పిలిచేది ఫంక్షన్లకు మాత్రమే, రిబ్బన్ కటింగ్లకు మాత్రమే. అన్నయ్య పిల్లలు ఇస్తారా? అరే నీ ఇంట్లో ఫంక్షన్ కి సెలబ్రిటీ కావాలి, నీ ఫ్రెండ్స్ లో చెప్పుకోవడానికి సెలబ్రిటీ కావాలి, నువ్వు సినిమాకి వెళ్తేటప్పుడు టికెట్లకి సెలబ్రిటీ కావాలి, నువ్వు మందు తాగుతుండవే మీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ అమ్మ కడుపులు కాల ఫోన్లు చేసిరా భయ్యా ఒక జోక్ చెప్పు. సెలబ్రిటీ అంటే ఎలా ఉంటాడు రా? ఏ టైంలో పడితే ఆ టైంలో జోకులు చెప్తారా? సెలబ్రిటీ కావాలి, మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కావాలి, నువ్వు చెప్పుకొని తిరుగుతావు పలానాడు నా ఫ్రెండ్ అని. నీ ఇంట్లో పిల్లని మాత్రం నాకు ఇచ్చేవా? అంటే ప్రొఫెషనాలిటీకి మాకు సూట్ కాదు. మీ ఫ్యాన్స్ అన్ని చంపకండి. నీ గురించి కోరుకుంటాను. ఏం కోసుకోవడాలి? నీ అమ్మ కడుపులు కాదు, మీ కోసుకోవడాలు మామూలుగా లేవురా. ఇంకొకసారి ఎప్పుడైనా నన్ను కానీ మీ ఇంటి ఫంక్షన్ కానీ ఎవడైనా నేను ఫ్రెండ్ అని చెప్పి తిరిగావా? కోసుకుంటారా? కోసుకోకండి. నేనెందుకు కోసుకుంటాను రా? మీ అందరికీ చంటి గారు చంటి గారు మీ ఫ్రెండ్స్ అండి, మా ఫ్యామిలీతో ఒక ఫోటో కావాలా? కావాలి. ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం 10 మంది మెచ్చేవాడే మేలిం బంగారం. జడ్జెస్ కొత్త టీం రచ్చా చాలాకి అట. రోజా గారు ఇది కూడా ఒక మంచి థీమ్ తీసుకున్నావు రవి. చాలా మంది ఫ్రెండ్ అని చెప్పుకోవడానికో లేదా పెళ్లిలో బంధువులకు చూపించుకోవడానికో సో యూజ్ చేసుకుంటారు, కానీ చూడు అమ్మాయిని ఇవ్వడానికి మాత్రం ఎంత కష్టపడిపోతారు. కరెక్ట్ అయ్యే ఒక మంచి స్కిప్ తీసుకున్నావు. అండ్ రాకేష్ పెళ్లి చూపులకు వస్తే పెళ్లి కొడుకు కోసుకుంటాను తెలుసా? ఏం వద్దు నాన్న. చాలా బాగుంది. అండ్ ఒక సెలబ్రిటీగా మళ్ళీ సెకండ్ టైం ఎంట్రీ అయ్యారు లాస్ట్ ఎపిసోడ్ కాకుండా. చాలా సంతోషంగా ఉంది చంటి మీరు రావటం. అండ్ మీ స్టైల్ ని మళ్ళీ ఫుల్ లెంత్ లో చూసాం. సూపర్. చిట్టి గారు ఫేస్బుక్ లో పెడతారా? సూపర్, వెరీ నైస్. మరి నాగ్ బాబు సార్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఒకసారి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఇట్లా వెళ్తున్నారు. ఆడు అంటే పేరు చెప్పకూడదు చెప్పట్లేదు. మేము కార్లో వెళ్తున్నాం. వాళ్ళిద్దరు వెనకాల సీట్లో కూర్చున్నారు. జనం రైల్వే స్టేషన్ రాగింది నిన్న రైల్వే గేట్ దగ్గర. వాళ్ళిద్దరు వెనకాల ఒక 5 మంది వచ్చారు. వాళ్ళకి ఏదో అర్థమైంది వీళ్ళు ఆర్టిస్టులని. అద్దాలు తీశారు వీళ్ళు హుందాగా పలకరిద్దామని. నమస్కారం సార్, రాజు గారు బాగున్నారా అన్నాడు. ఆడి పేరు సుబ్బారావు యాక్చువల్గా. ఆడ వెళ్ళిపోయిన తర్వాత అరే అటు నా పేరు కాకుండా చాలా తెలిసిన పలకరించి నా పేరు కాకుండా ఇంకో పేరు పలకరించాడు. నా ఫేస్ రాఘవ ఫేస్ కొంచెం కొంచెం కలుస్తుంది కదండి. ఏ రాగారు బాగున్నారా? మా బైక్ రాఘవ గారు అంటాడు. మరి అలాగా ఇబ్బందికరమైన పరిస్థితులు సెలబ్రిటీ అనేది నోన్ పీపుల్. సో దాన్ని బాగా చేసాం, దాని ఫీలింగ్స్ ని. ఒకటి సార్, ఈ స్కిట్ ఎవరిదో కాదు సార్, చట్టన రియల్ లైఫ్ స్టోరీ. పిల్లని ఇవ్వడానికి ఎవరు రావట్లేదు. సార్ 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 ఇప్పుడు రచ్చరవిగా మీ ముందున్నా కానీ రచ్చరవి లేక ముందుకే చంద్రన్న టీంలో ఉన్నప్పుడే ఈ స్కిట్ అప్పుడు డిజైన్ చేసుకొని ఇద్దరం చేస్తాం. అంటే వరి అవుతుంది, అయిపోద్ది. ఒకసారి పెళ్ళి అవ్వాలని తీరు పడద్దమ్మా, ఒకసారి అవుతాయి అట్లా. బట్ అవుతుంది నీకు నీకు మనస్ఫూర్తిగా పెళ్ళి అవ్వాలని మనస్ఫూర్తిగా బాగుతుంది కూడా ఎప్పటికైనా సరే అవుతుంది. డోంట్ వరీ. ఏమయ్యా సెలబ్రిటీలు మనుషులు గారా? వాళ్ళకి మాత్రం రావా? ఎప్పుడో వస్తాయి, ఆ మంచి రోజులు వస్తాయి. వెంకటేశ్వర ముక్క చెప్తాను.
అది నిజంగా మీకు పెళ్లి కాలేదా? నువ్వు డౌట్ వచ్చి అడుగుతున్నావు, కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నావు తెలియట్లేదు.